ప్యార్ ప్రేమ కళ్యాణం అనే తమిళ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అయితే సింపుల్‌గా సరదాగా అలా వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది. సినిమాలో ఎక్కడ కూడా ఎమోషన్స్‌ని బాగా నొక్కిపెట్టి చెప్పడానికి ట్రై చేయలేదు. అది చూస్తున్నప్పుడు బాగా అనిపించింది. అలాగే సినిమా చూస్తున్నప్పుడు ఎక్కడ కూడా రొటీన్‌గా ఉంది అనే ఫీలింగ్ అయితే పెద్దగా రాలేదు. అది కూడా బాగా అనిపించింది. సినిమాలో ఉన్న స్టోరీ లైన్ అయితే బాగుంది. అదేంటంటే సినిమాలో హీరోని ప్రేమించుకుంటారు. పెళ్లి కూడా చేసుకుంటారు. అలా పెళ్లి చేసుకున్న తర్వాత హీరోయిన్ హీరోతో ఉండడానికి రానని చెప్పింది. అప్పుడు హీరోయిన్‌తో ఉండడానికి వెళ్ళిపోతాడు. ఈ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది? అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అన్నట్టుగా సినిమా ఉంటది. హ్మ్. సినిమాలో అయితే మెయిన్‌గా ఇంట్రెస్టింగ్ అనిపించే పాయింట్ దగ్గరికి వెళ్ళడానికి అయితే కొంచెం ఎక్కువ టైమే పట్టింది. అప్పటి వరకు వచ్చే సీన్స్ అన్ని కూడా ఫన్నీగా బానే ఉన్నాయి కానీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా వరకు నాకు యావరేజ్‌గా ఉన్న ఫీలింగ్ వచ్చింది. సినిమాలో అసలు పాయింట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సినిమా అయితే బాగుంది. అక్కడ వచ్చే సీన్స్ చాలా వరకు చాలా మందికి రిలేట్ అవుతాయి. అలాంటి సీన్స్ అన్నిటిని కూడా ఫన్నీగా బాగా చూపించారు. అలాగే సినిమా సెకండ్ హాఫ్‌లో కొంచెం మంచి విషయాలను కూడా చెప్పారు. ఆ విషయాల్ని మరీ ఎమోషనల్‌గా చూపించకుండా సింపుల్‌గా అర్థమయ్యేలాగా బాగా చెప్పారనిపించింది. ఇంక సినిమా క్లైమాక్స్‌కొచ్చేసరికి కొంచెం రొటీన్ ఫార్మాట్‌లోకి వెళ్ళిపోతుందేమో అనుకున్నాను కానీ, అలా వెళ్ళకుండా కొంచెం సింపుల్‌గానే సినిమాకి ఎండింగ్ ఇచ్చారు. ఆ ఎండింగ్ కూడా చూడడానికైతే బాగా అనిపించింది. ఈ సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన హీరోయే ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. ఆయన యాక్టింగ్, సినిమాలో డైరెక్షన్ అన్నీ కూడా బానే అనిపించినియి. అలాగే సినిమాలో ఉన్న మిగిలిన క్యారెక్టర్లు చేసిన వాళ్ళు కూడా పర్ఫార్మెన్స్ అయితే చేశారు. ఇంక ఈ సినిమాకైతే యువన్ శంకర్ రాజా గారు సంగీతాన్ని ఇచ్చారు. ఆ సాంగ్స్ అయితే తెలుగులో అంత బాగా ఉన్నట్టు నాకు అనిపించలేదు. సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే బానే ఉంది. ఫైనల్లీ సినిమా అయితే ఎంటర్‌టైనింగ్‌గా బావుంది. అలాగే సినిమాలో చెప్పిన కొన్ని పాయింట్లు కూడా బాగా అనిపించినియి. అందుకే ఈ సినిమాని అయితే ఫ్యామిలీతో కలిసి చూడండి. ఇంక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 3/5. ఇంకా వీడియోని క్లోజ్ చేసే ముందైతే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా